తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ చెప్పుదూలికి కూడా సరితూగడు. ఎవరు? రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్. జనగామలో సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభ, శాసనసభ బూతుల సభగా మారింది. అసెంబ్లీ జరుగుతున్న తీరుపై మండిపాటు. తెలంగాణ తెచ్చింది మొనగాడైతే మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది అందరు ఆడోళ్ళ? చెప్పురు మరి. ఈ పక్కన ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు కదా ఉద్యమకారులు, ఎంతోమంది ఉన్నారు ఉద్యమకారులు. ఇన్ని రోజులు పదవులు వాళ్ళు అనుభవించి ఉన్నారు. తెలంగాణ తెచ్చినోడు మొనగాడు అంటే కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా తెలంగాణ? కేసీఆర్ తన వంతు సాయం చేసి తను ఒక నిల్చున్నాడు. అంటే నిజంగా తెలంగాణ రావడానికి ఎప్పుడో మనకు 1980 1990 నుండి చాలా వరకు ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ రావాలి అని నించున్నాడు. కానీ ఈ ఎట్లుందంటే తెలంగాణ తెచ్చింది మా అయ్యనే, మా ఒక్కడేమో కూడా అన్నట్టున్నది. అది అది ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి, ఉద్యమకారులకి, వీళ్ళకే వదిలేయాలి మనం. వాళ్ళే మాట్లాడతారు దాని గురించి. ఎందుకంటే మరి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మునగాడంట కదా, మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఏంటిదో వీళ్ళ గురించి మనం మాట్లాడు కాదు. వీళ్ళ చెల్లి కేసీఆర్ గారాల పట్టి వాళ్ళ కూతురే చెప్తుంది. మొన్న గంటసేపు టైం తీసుకుంది కూడా అందుకే. చూడండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పు ధూళి కూడా సరితూగడని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం జనగామలో బీఆర్ఎస్ తరపున గెలిచిన సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శల వర్షం గుప్పించారు. తెలంగాణ తెచ్చిన మనగాడు కేసీఆర్ అని, అందుకే ఆయన తన తండ్రి అని గర్వంగా చెప్పుకుంటానని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తెచ్చిన మనగాడు కేసీఆర్ అని, అందుకే ఆయన తన తండ్రిని గర్వంగా చెప్పుకుంటాడంట. లేకపోతే అలాంటి మనగాడిని సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన చెప్పుదూలి కూడా సరిపోడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడితే రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నాడని, ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అక్కడే గుండె ఆగి సస్తాడని అన్నారు. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడితే అనేదానికి గురించి ఒకటి నాకు గుర్తుకొచ్చింది. మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు కేసీఆర్ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది అన్నట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ఊ అంటే కేసీఆర్ అంటున్నాడు, ఆ అంటే కేసీఆర్ అంటున్నాడు. అసలు ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ పేరు లేకుండా తీసలేడు, ఈయనకు రోజు గడుస్తలేదు, ప్రెస్ మీట్ అవుతలేదు అని చెప్పి ఏం చేసిండు కేసీఆర్, బాగా రెడీ అయ్యి వచ్చిండు. నేను ఎంతసేపు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయొద్దు అని చెప్పి మస్తు ప్రిపేర్ అయ్యి వచ్చిండు. రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయలే. కానీ ఆయన ఒకటి మర్చిపోయింది ఏంటంటే సీఎం చంద్రబాబు పేరు తీసిండు. ఏది ఏపీ సీఎం చంద్రబాబు పేరు దగ్గర ఒక 17-20 సార్లు తీసిండు. అంటే ఆయన దీనికి రేవంత్ రెడ్డి దానికి ప్రిపేర్ అయ్యాడు, కానీ మరి చంద్రబాబు దానికి ప్రిపేర్ కాలే. ఎందుకంటే ఈయన తెలంగాణలో ఉన్నాడు, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కదా. అట్లా పేర్లు తీయద్దు అనుకుంటే ఎవరి పేర్లు తీయకుండా ఉంటే అరే ఈయన ప్రాక్టీస్ అయ్యి రాలే, ప్రిపేర్ అయ్యి రాలే అనుకుంటాం. ఇక ఈయన రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతాడు. అయితే అసెంబ్లీకి కానీ లేకుంటే ఇంకా దేనికి కానీ ఎందుకు పిలుస్తాడు రమ్మని? చర్చకు రమ్మని ఎందుకు పిలుస్తాడు? చర్చకు సిద్ధమని ఎందుకు అడుగుతాడు? ఊ అంటే ఈయన కేటీఆర్కి ఒక్కటే ఊ అంటే ఏం చెప్తాడు? ఆయనకి ఇంగ్లీష్ రాదని ఒకటే అంటాడు. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక ముచ్చట చెప్పారు. అది నిజంగా నాకు హిందీ రాకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఏదైనా రాకపోవచ్చు, ఈవెన్ తెలుగు కూడా రాకపోవచ్చు. నేను చెప్తా ఉన్నా, ఏది రాకపోయినా కూడా పరిపాలించడానికి పాలన ఒక్కటి రావాలి అంతే. అంటే ప్రజల్ని ఎట్లా చూసుకోవాలి, ప్రజలకు ఏం కావాలి, ప్రజా సమస్యలు ఏమున్నాయి అవి చూడాలి. బాస్తో నిజంగా ఏం లేదు. మొన్న ఆయన మెస్సీని తీసుకొచ్చినప్పుడు కూడా మెస్సీకి ఏ ఇంగ్లీష్ రాదు, ఏ హిందీ రాదు, ఏ తెలుగు రాదు, మరి ఇంకేం లాంగ్వేజ్లు రావు, ఆయన భాష ఒకటే వస్తుంది. అయినప్పుడు కూడా మరి ఆయన ప్రపంచ క్రీడాకారునిగా పేరుగాంచలేదా? వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ అవ్వలేదా? ఫుట్బాల్ ప్లేయర్ అవ్వలేదా అతను? సో భాష అనేది ఒక సంభాషణ కోసం అంతే. అంటే లాంగ్వేజ్ అనేది కేవలం మాట్లాడడానికి అంతే తప్ప అదేదో మనకు నిధులను తీసుకురాదు, ఇంకేమో తీసుకురాదు. సో అది వేరే విషయం. ఇక పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్క సర్పంచి మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని కోరారు. వరంగల్ జిల్లాలో సర్పంచ్లు పెద్ద సంఖ్యలో గెలిచారని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, ఒత్తిళ్లకు గురి చేసినా పార్టీ కోసం నిలబడ్డారని ప్రశంసించారు. ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడిగా ధన్యవాదాలు చెప్పారు. జనగామ ర్యాలీ చేస్తే కేసీఆర్ మరోసారి
ముఖ్యమంత్రి అయ్యారని అనిపించిందని అన్నారు. ప్రజలు గులాబీ జెండాను చూడగానే చప్పట్లు కొడుతుంటే సంతోషం అనిపించిందని, కాళోజీ మాటలు గుర్తొచ్చానని అన్నారు. ఇక కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ప్రజలు కసితో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎవరు ఎదురు చూస్తున్నారు కసితోటి? మీరు ఎదురు చూస్తున్నారు. మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీ మీ డాడీ, నువ్వు, హరీష్ రావు మీరు చూస్తున్నారు కసితోటి. ఎప్పుడు అయిదామా ఆపోజిట్ వాళ్ళ మీద ఆ కసి, మీ కసి ఎప్పుడు చూపిద్దామా అని మీరు చూస్తున్నారు తప్ప నాకు బయట వేటోళ్ళు చూసినట్టు అనిపించలేదు. నిజంగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక వంతుకు మంచిగా జరిగింది. మరి మీరు ఏం చెయ్యలేదు అన్న ముచ్చట ఏం కాదు, కానీ ఒక వంతుకు బాగానే జరిగింది. ప్రజలకు రైతు బంధు అవ్వచ్చు, రైతు బీమా అవ్వచ్చు, యూరియా అవ్వచ్చు, ఇట్లా ఏ విషయాలకైనా కూడా గ్రామస్తులకు, మారుమూలంలో ఉన్నటువంటి గ్రామాలకైతే లబ్ధి చేకూరింది. నిజంగా బాగుపడ్డాయి గ్రామాలు కూడా. అప్పుడు మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయం కూడా, అప్పుడు భూమి రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. ఇప్పుడు కొనమంటే కూడా ఎవడు కొనేటట్లేడు, సగం రేటుకి ఇస్తానే కూడా కొనేటట్లేడు. ఇవన్నీ కూడా జరగలే అని కాదు. అయినప్పటికీ మీ పార్టీ మీద ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రేమ ఇష్టం ఉంటుందో, మీరు ఇట్లాంటి మాట్లాడే మాటల గురించి అదంతా కూడా పోతుంది. ఇక రేవంత్ రెడ్డికి పాలన చేతగాక బీఆర్ఎస్ మీద నిందలు చేస్తున్నారని ఆరోపించారు. ఏదో అడ్డమారి గుడ్డి సుటిలా సీఎం అయిన రేవంత్ రెడ్డి 3 ఏళ్ళు టైంపాస్ చేసిపోక అవాకులు చెవాకులు పెడుతున్నారని మండిపడ్డారు. 3 ఏళ్ళు టైంపాస్ వాళ్ళు మీరు అనుకున్నారా? 3 ఏళ్ళు టైంపాస్ చేయనీకి మీరు 10 ఏళ్ళు టైంపాస్ చేసినట్టు రేవంత్ రెడ్డిని టైంపాస్ చేయమని చెప్తుర్రా? ఇక రేవంత్ రెడ్డికి రైతులకు యూరియా అయ్యే చేత కాదని, అబద్ధాలు అనర్గళంగా వస్తాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను మళ్ళా మొలెత్తనీయం అని చెప్పి కూడా అంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేయడం పైన కేటీఆర్ మండిపడ్డారు. నువ్వేంది కేసీఆర్ను మొలెత్తనీయకపోయేది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. వీరి కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు తెలంగాణను తొక్కిపట్టిందని, తెలంగాణను మొలకెత్తనివ్వమని విర్రవీగిందని, అసొంటి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను మొలిపించిన మొనగాడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. రైతులకు యూరియా ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. సరిపడా యూరియా అందక రైతులు గోసపడుతున్నారని ఆవేదన వెలుబుచ్చారు. ఇక రేవంత్ పాలనలో యూరియా షాపులు లేదు, యాప్లు లేదు. ఇక ఇప్పుడు కొత్తగా కార్డ్ అంటూ కొత్త పాట అందుకున్నారని, రైతులకు యూరియా తెలియలేక నాటకాలు ఆడుతున్నారని చెప్పి కూడా దద్దమ్మలు ఈ కాంగ్రెస్ వాళ్ళని అంటా ఉన్నారు. ఇక కేసీఆర్ హయాంలో రైతులకు సరిపడా ఎరువులు అందాయని, ఎరువుల దుకాణాలు ముందు రైతులు లైన్లో నిలబడాల్సిన అవసరం లేదని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతుల సమస్యలు తెలుసని ఆయన రేవంత్ రెడ్డిలా రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ తీరుపై మండిపడ్డ కేటీఆర్ అంట, నిజంగా కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అది మనం ఏ పార్టీకి సపోర్ట్ అని కాదు, ఏదని కాదు, కానీ మన కేసీఆర్ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాడు దీని గురించి. ఒక రైతు ఆయన పొలం గట్టు కాడ పని చేసుకుంటా ఉంటే ఓ ఆటో అనుకో, ట్రాలీ వాళ్ళకో, ఎవరికో ఒకళ్ళకు, ఆటో అన్నకి, ట్రాలీ అన్నకి, ఎవరికన్నా ఫోన్ చేసి, అన్న ఈడ షాప్ కాడికి పోయి నా పేరు చెప్పి 4 బస్తాలు పట్టుకురా అన్న అంటే, అడిగి పోయి 4 బస్తాలు పట్టుకొని వస్తాడు. యూరియా, డిఏపి ఏదన్నా కానీ అది పట్టుకొచ్చి పొలం కాడ వేసిపోతాడు. ఇప్పుడు అది లేనే లేదు. ఆటో అన్నకు ఫోన్ చేసి, అన్న నేను ఇక్కడ యూరియా సెంటర్ కాడ ఉన్న 4 బస్తాలు తీసుకున్నా వచ్చి నా పొలం కాడ వేసుకురా అంటే, ఆటో అన్న సాగైతుండే, ఊకోవా నాకు ఫోన్ చేసి జోకులు చేయకు, ఇట్లా నాకు ప్రాంక్ కాల్ చేయక అని చెప్పి కాల్ కట్ చేస్తున్నారు. నమ్మకం లేదు ఎవరికి, యూరియా దొరికిందంటే కూడా నమ్ముతలేరు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా ఈ మాటకి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాత్రం రైతులకు, ముఖ్యంగా రైతులకు ఎట్లాంటి హాని కలగకుండా చూసుకున్నాడు కేసీఆర్. ఎట్లాంటి ప్రమాదం రాకుండా చూసుకున్నాడు. అంటే అప్పుడు కూడా కొన్ని అయినాయి, ఎవరు 100% చేయలేరు. అప్పుడు కూడా కొన్ని అయినాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా మారిందని మండిపడ్డారు. మంగళవారం నాడు జనగామలో పర్యటించిన కేటీఆర్ రాహుల్ గాంధీ లీడర్ కాదని రీడర్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వరంగల్లో రైతులకు ఇచ్చిన హావీరి ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హావీరీలను మరిచిన రాహుల్ గాంధీని ఉరితీయాలని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయని, అలుగుడు గులుగుడు ఉంటుంది, సర్దుకుపోవాలన్నారు. లేదంటే కాంగ్రెస్ వాళ్లకు సందు దొరుకుతుందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఇచ్చిన హామీలన్నింటినీ మర్చిపోవడానికి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఉరి తీయాలని రేవంత్ రెడ్డి అన్న కామెంట్స్ ప్రస్తావించిన కేటీఆర్ చావు నోట్లో తలపెట్టి
తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్ను ఉరి తీయాలని ప్రశ్నించారు. ఇదే సమయంలో రైతుల అవస్థలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. యాప్లో యూరియా దొరకక రైతులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనకటికి ఓ సామెత ఉంటుంది, ఒక గొర్రె పోయి దానిలో పడితే ఇంకో గొర్రె కూడా పడతాట. మీరు ఒకడు ఏదో చేస్తే అనొద్దు, ఒకడు ఏదో తింటే ఇంకోటి కూడా నువ్వు అదే తింటావారా అని అడుగుతారు. మరి మీ పరిస్థితి కూడా అట్నే ఉంది కదా. రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉరి తీయాలని అంటే మళ్ళీ మీరు రివర్స్లా దాన్ని తప్పు పట్టాలి, దాన్ని ఖండించాలి. కానీ మళ్ళీ రాహుల్ గాంధీని ఉరి తీయాలంటే మీ కథ కూడా గాడికే వస్తుంది.